అతని తండ్రి పెద్ద తోపు, అతని కొడుకు ఇంకా పెద్ద తోపు. తోపు అంటే ఇలాంటి తోపు కాదు. భారతదేశంలో అత్యంత గొప్ప చక్రవర్తుల్లో ఒకడు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న అతను మాత్రం అదృష్టవంతుడు అని పేరు పెట్టిన అత్యంత దురదృష్టవంతుడిగా చరిత్రలో మిగిలిపోయిన చక్రవర్తి. చక్రవర్తి ఏంటి, దురదృష్టవంతుడు ఏంటి, ఈ రెండిటికి సింక్ లేదు కదా అనిపించవచ్చు. టైటానిక్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరినీ టైటానిక్ లాంటి రిచ్ షిప్లో చనిపోయారు కాబట్టి అదృష్టవంతులు అనలేరు కదా. ఇది కూడా అంతే. నాసిర్ అల్దిన్ మొహమ్మద్ అలియాస్ హుమయూన్. హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైన బాబర్ పెద్ద కొడుకు. బాబర్తో పాటు చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు. బాబర్ రాజ్య విస్తరణకు హుమయూన్ కూడా ఒక కారణం. బాబర్కి కూడా హుమయూన్ అంటే చాలా ఇష్టం. అందుకే చస్తూ తన రాజ్యాన్ని హుమయూన్కి అప్పచెప్పాడు. అలాగే రాజ్యంలో తోచినంత భాగాన్ని తన ముగ్గురు తమ్ముళ్ళకి ఇవ్వమని చెప్పాడు. మన కోహినూర్ డైమండ్ను కూడా హుమయూన్కి అప్పచెప్పి చనిపోయాడు. ఇలా ఒక తండ్రి చెప్పటం మామూలే. కానీ అప్పట్లో ఏ చక్రవర్తి రాజ్యాన్ని వదులుకునేవాడు కాదు. ఇంకా అడ్డొస్తే తండ్రినైనా చంపి రాజ్యాన్ని లాక్కునే రోజులవి. పైగా ఇమ్మని చెప్పింది తన తల్లి కడుపున పుట్టిన తమ్ముళ్ళకి కాదు, వేరే తల్లుల కడుపున పుట్టిన వేరే తమ్ముళ్ళకి. అయినా హుమయూన్ తండ్రి మాట కట్టుబడి తన రాజ్యంలో కీలకమైన భాగాల్ని తన ముగ్గురు తమ్ముళ్ళకి పంచాడు. ఆ తర్వాత తన తండ్రిలాగే ఇతరుల కోటల మీదకి దండెత్తి వెళ్ళేవాడు, గెలిచేవాడు కూడా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కోటల్ని గెలుచుకున్న తర్వాత వాళ్ళ మీద జాలిపడి కొంత కప్పం తీసుకొని మళ్ళీ వాళ్ళకే వదిలేసేవాడు. అతనితో వచ్చిన సైన్యానికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. హుమయూన్ ఇలాంటి వింత యుద్ధాలు చేస్తున్న సమయంలో వాళ్ళ తమ్ముళ్ళు పదే ఢిల్లీని ఆక్రమించాలని ప్లాన్ చేసేవాళ్ళు. అంతే మరి, ఎదుటి వాళ్ళు మనల్ని పరాయి వాళ్ళు అనుకున్నంత కాలం వాళ్ళ కోసం నువ్వు ఎంత చేసినా ఏం చేసినా వాటికి విలువ ఉండదు. హుమయూన్ వాళ్ళని తమ్ముళ్ళు అనుకుంటే సరిపోదు, వాళ్ళు కూడా హుమయూన్ని అన్న అనుకోవాలి కదా. వాళ్ళు అలా అనుకోలేదు. అయినా హుమయూన్ వాళ్ళని క్షమించి వదిలేసేవాడు. ఢిల్లీలో ఈ పంచాయతీ నడుస్తూ ఉండగా శత్రురాజులు బలపడేవాళ్ళు. వాళ్ళెక్కడ దండెత్తి వస్తారో అన్న భయంతో హుమయూన్నే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళేవాడు. ఇలా 9 సంవత్సరాలు గడిచాయి. 1539లో చివరిసారిగా అతి భయంకరుడైన తన శత్రురాజు షేర్ షా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం నడుస్తుండగానే తన కొత్త రాజధాని ఆగ్రాని తన తమ్ముడు కామ్రాన్ మిగతా ఇద్దరితో కలిసి ఆక్రమించుకున్నాడు. ఇక్కడ షేర్ షా అర్ధరాత్రి మొఘల్ సేనల మీద అటాక్ చేయడంతో మొఘల్ సేనలు భారీగా దెబ్బతిన్నాయి. చివరికి హుమయూన్ కూడా గంగా నదిలో దూకి పారిపోయి ఆగ్రా చేరుకున్నాడు. ఆల్రెడీ తన తమ్ముళ్ళు ముగ్గురు వెన్నుపోటు పొడిచిన సైన్యం సపోర్ట్ హుమయూన్కే ఉండటంతో వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. హుమయూన్ ఎంత మంచివాడంటే ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళని క్షమించి వదిలేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. షేర్ షా ఆగ్రాను చుట్టుముట్టడంతో అక్కడి నుంచి అతను తన సైన్యం తన ముగ్గురు భార్యలతో కలిసి ఢిల్లీ, లాహోర్, పంజాబ్ ఇలా షేర్ షా నుంచి తప్పించుకోవటానికి చాలా ప్రదేశాలు తిరిగాడు. హుమయూన్ అతని సైన్యం పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే ఒకసారి ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు తన భార్య 8 నెలల గర్భవతైన హమీదా బేగం గుర్రం చనిపోతే ఇంకొక గుర్రం ఇవ్వటానికి ఎవ్వరూ లేరు. చివరికి తనే తన గుర్రాన్నిచ్చి ఒంటె మీద వెళ్ళాడు. తన ముగ్గురు భార్యల కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితికి హుమయూన్ చేరుకున్నాడు. అప్పట్లో అంతే, తినటానికి 4 మెతుకులు ఉన్నా లేకపోయినా 4 పెళ్ళాలు మాత్రం ఉండేవాళ్ళు. నా అనుకున్న వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చిన అమర్కోట రాజైన రాణా ప్రసాద్ రావు హుమయూన్కి ఆశ్రయం ఇచ్చాడు. ఇక్కడే అతని భార్య హమీదా బాను 15 అక్టోబర్ 1542లో భవిష్యత్ చక్రవర్తి అయిన అక్బర్కి జన్మనిచ్చింది. గర్ల్స్, చాలా కాలం నుండి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ వచ్చినా అమ్మాయిల మీద అబ్బాయిలు ఒక నింద వేస్తూ ఉంటారు. ఈ వీడియో చివరిలో మీరు తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక హిస్టారికల్ స్ట్రాంగ్ పాయింట్ ఇస్తాను. ఇక హుమయూన్ దరిద్రం గురించి మాట్లాడుకుంటే తనకు కొడుకు పుట్టాడని వార్త చెప్పిన వాడికి కనీసం చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో హుమయూన్ ఉన్నాడు. కానీ ఏ తండ్రికైనా కొడుకు పుట్టాడన్న విషయం తెలిసినప్పుడు సంతోషం కన్నా ఎక్కువగా ధైర్యం వస్తుంది. బహుశా అందుకేనేమో హుమయూన్ అప్పటిదాకా పారిపోవాలనుకున్నవాడు అప్పటి నుండి రాజ్యాన్ని ఎలా గెలవాలని ఆలోచనలు మొదలుపెట్టాడు. తన భార్యని బిడ్డని అక్కడే వదిలేసి మరో భార్య బీగా బేగంతో కలిసి పర్షియా చేరుకున్నాడు.
అప్పటి నుండి తనతో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటూ ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఇందులో మొఘల్స్కి మిత్ర రాజ్యాలే కాదు, ఆటవిక జాతుల వారు కూడా ఉన్నారు. వీళ్ళ కోసం కొండలు గుట్టలు వెంట చాలా క్లిష్టమైన దారుల్లో ప్రయాణం చేసేవాడు. ఈ సైన్యాన్ని తయారు చేయటం అనే పని ఒక్క రోజులో జరిగింది కాదు. ఈలోపు అతని శత్రువు షేర్ షా చనిపోయాడు. షేర్ షా కొడుకు ఇస్లాం షా కూడా చనిపోయాడు. ఇప్పుడు షేర్ షా మనవడు సికిందర్ షా ఉన్నాడు. హుమయూన్ తన అటాక్ని మొదట తమ్ముళ్ల మీదే మొదలుపెట్టాడు. ఒక్కొక్కరి రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళని రాజ్యం నుంచి బయటకు నెట్టేశాడు. 15 సంవత్సరాల తర్వాత హుమయూన్ మళ్ళీ ఢిల్లీ మీద అటాక్ చేసి సికిందర్ షాని ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1555 జూలై 23న హుమయూన్ మళ్ళీ చక్రవర్తిగా మారాడు. తన రాజ్యాన్ని దక్కించుకోవడంలో సహకరించిన పర్షియా రాజు షా తామాబ్కి తండ్రి ఇచ్చిన కోహినూర్తో పాటు 250 వజ్రాలు కృతజ్ఞతగా ఇచ్చేశాడు. ఇకపై ఎదురు లేకుండా రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నాడు. మనం చాలా అనుకుంటాం, అన్నీ జరగవు కదా. కాలం తనకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు, ఎంత సాధించావు అనే దాంతో సంబంధం లేకుండా గొర్రె పిల్లలను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోద్ది. 27 జనవరి 1556 తను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న లైబ్రరీలో పుస్తకాలు మోస్తూ నమాజు పిలుపు వినబడగానే కంగారు పడి మెట్ల మీద నుండి పడిపోయాడు. తీవ్ర గాయాల పాలై 3 రోజుల తర్వాత హుమయూన్ చనిపోయాడు. ఇంత కష్టపడి రాజ్యాన్ని గెలుచుకొని అతను అనుభవించింది 6 నెలలు మాత్రమే. అందుకే చరిత్రకారులు అతన్ని దురదృష్టవంతుడైన రాజు అంటారు. అతని దురదృష్టం అతను బ్రతుకుండగానే కాదు, చనిపోయాక కూడా వెంటాడింది. మొదట్లో హుమయూన్ బాడీ ఢిల్లీలోని పురాణా కిల్లాలో సమాధి చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత హేము అనే రాజు మొఘల్ని ఓడించి కోటని ఆక్రమించడంతో ఎక్కడ హుమయూన్ సమాధిని ధ్వంసం చేస్తారో అని సమాధిని తవ్వి పంజాబ్కి తీసుకువెళ్లారు. మళ్ళీ అక్బర్ హేమును ఓడించిన తర్వాతే ఇప్పుడున్న ప్లేస్లో అతని సమాధిని నిర్మించారు. గర్ల్స్, ఇందాక మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఒక హిస్టారికల్ పాయింట్ చెప్తానన్నాను కదా. ఇప్పటిదాకా తాజ్మహల్ చూసిన అబ్బాయిలు ఒక అమ్మాయి కోసం అబ్బాయి తాజ్మహల్ కట్టాడు, ఏ అమ్మాయి అయినా అబ్బాయి కోసం చిన్న గుడిసె కట్టిందా అంటారు కదా. నిజం చెప్పాలంటే తాజ్మహల్కి ఇన్స్పిరేషన్ ఈ హుమయూన్ టూంబ్. దీని నిర్మాణానికి కారణం హుమయూన్ మొదటి భార్య బీనా బేగం 1570లోనే సుమారు 1.5 మిలియన్ల రూపాయలు ఖర్చు పెట్టి భర్త మీద ప్రేమకు చిహ్నంగా ఈ టూంబ్ని నిర్మించింది. దీని పోలికతోనే తర్వాత కాలంలో షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు. సో ఆడవాళ్ళు కూడా ప్రేమిస్తారు. జీవితంలో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మన రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలిసి ఉండాలి. అలా కాకుండా చూపించకూడని చోట జాలి చూపిస్తే మనవాళ్లే కదా అని ఎంత పొడిచినా వాళ్ళని ఉపేక్షిస్తే హుమయూన్ లాగే చరిత్రలో చేతగాని వాడిగానో దురదృష్టవంతుడిగానో మిగిలిపోవాల్సి ఉంటుంది.